దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, ఒక మూల మాట, ముఖ్యమైనటువంటి మాటను మనం తీసుకుంటున్నాం. ఈ 45వ వచనంలో యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడని మనం చివరిలో చదువుతాం. ఆయన ఈ లోకానికి రావటంలో కారణాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్య కారణం ఇది. ఏమెందుకు ముఖ్య కారణం అంటున్నానంటే, మనలను విమోచించటానికి తన ప్రాణం పెట్టవలసి ఉంది. ఎందుకంటే ముఖ్యమైనది ఏదీ లేదు. పాపము నుంచి, శాపము నుంచి విమోచించటానికి యేసు ప్రభుల వారు తన ప్రాణమే పెట్టవలసి వచ్చింది. కనుక ఇంతకంటే ముఖ్యమైనది లేదు అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు మనకు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది? అసలు మనం ఎవరిమి? మనలను పుట్టించింది ఎవరు? మనలను కలుగజేసింది ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటో, ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోవటానికి కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా, కీర్తనలు గ్రంథం 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. చాలమ్మ. ఇక్కడ ఒక మూల మాట తీసుకుందాం. ఈ 3వ వచనంలో ఆయనే మనలను పుట్టించను. దేవుడే మనల్ని పుట్టించాడు. మరి దేవుడే మనల్ని పుట్టించినప్పుడు ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పుట్టించిన దేవుడే మన కొరకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది అని అంటే, పాపం వలన పుట్టించిన దేవునికి మనం దూరం అయిపోయాం. దేని వలన దూరం అయిపోయాం? పాపము వలన మనలను పుట్టించిన దేవునికి దూరం అయిపోయాం. అందుకనే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలమ్మ. మన పాపాలు ఆయన ముఖమును మరుగుపరిచినాయి అంట. అంటే దేవునికి మనం చేసిన పాపము దూరం చేసేసింది. దేవుడే మనలను పుట్టించాడు. అయితే పుట్టించిన దేవునికి దూరం చేసింది ఏంటంటే, మనం చేసిన పాపం. ఒకటి జన్మ పాపము, 2 కర్మ పాపం. జన్మ పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. అది ఆదాములో నుంచి వచ్చిన పాపం.
రెండవది కర్మ పాపం. కర్మ పాపం అంటే చేస్తే వచ్చే పాపం. కాబట్టి ఇవి మనలను పుట్టించిన దేవునికి దూరం చేసేసాయి. ఇప్పుడు పాపము చేయటం వలన, అది జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ, పాపము మనము చేయుట వలన ఆ పాపం మనలను బంధించేసింది. దేవునికి దగ్గర కాకుండా దూరంగా తీసుకెళ్ళి బంధించేసింది. సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా, దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. వాడు తన పాప పాశముల వలన పాశము అంటే తాడు, పాపపు తాడు వలన బంధింపబడును అన్నాడు. ఇప్పుడు మనం చేసిన పాపాలు దేవునికి దూరం చేసేసాయి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందనే దాని గురించి చెప్తున్నా. దేవుడే మనల్ని పుట్టించాడు. అయితే మనల్ని పుట్టించిన దేవునికి దూరం చేసింది ఏంటంటే, మనలో ఉన్న పాపం, మనం చేసినటువంటి కర్మ పాపం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ పాపం దేవుని దగ్గరకు వెళ్ళనివ్వకుండా దేవునికి దూరం చేసి ఆ పాప పాశములతో మనలను బంధించేసింది పాపం. దేవునికి దూరంగా ఉన్నాం, దేవుని ఊసు లేకుండా ఉన్నాం. ఇప్పటికీ చాలా మంది ప్రజలు, ప్రియులారా, అసలు దేవుని ఊసు లేకుండానే బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తోచినట్టు, తనకిష్టం వచ్చినట్టు చేస్తూ జీవితాన్ని, కాలాన్ని గడుపుతున్న వారు ఉన్నారు. అసలు దేవుడనే ఒక ఆయన ఉన్నాడు అన్న విషయం కూడా మర్చిపోయి బ్రతుకుతున్నారు. దేవుడంటే భయము లేకుండానే బ్రతుకుతున్నాను. కారణం ఏంటంటే, వారి పాప తాళ్ళు వారిని బంధించేసి దేవుని తెలుసుకోకుండా, దేవుని దగ్గరకు వెళ్ళనివ్వకుండా. ప్రియులారా, కాబట్టి యేసయ్య ఈ పాప బంధకాల నుండి విడిపించటానికే ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 1 పేతురు పత్రికలోకి వస్తే అక్కడ ఈ పాప బంధకాల నుంచి విడిపించటం అనేది మనకు అక్కడ కనబడుతుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. దేవునికి దూరం చేసిన పాపము నుండి, పాపపు పాశములతో మనలను బంధించిన పాపము నుండి మనలను విమోచించటానికి దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన రక్తము చేత విమోచించాడంట. ఆ రక్తం ఎలాంటిది అంటే, నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అన్నాడు. ఏ దోషము లేని రక్తము, ఏ నేరము పాపము లేని రక్తము, అది అమూల్యమైన రక్తము. విలువైనవి ఏమైనా ఉన్నాయి అంటే వాటన్నిటికంటే కూడా విలువైనది యేసయ్య రక్తం. దేవునికి స్తోత్రం కలుగునగాక. రక్తం కార్చటము అంటే ప్రాణం పెట్టటమే. ప్రాణం ఎక్కడ ఉంటుందంటే రక్తంలో ఉంటుంది. శరీరంలో రక్తం అంతా పోయిందంటే ఆ మనిషి చనిపోతాడన్నమాట. కాబట్టి మీ దేహమునకు ప్రాణము రక్తము గనుక మీరు రక్తం తినకూడదు అన్నాడు పాత నిబంధన గ్రంథంలో. రక్తం దేహానికి ప్రాణం. రక్తాన్ని ఒలికించి నేల మీద చిందించి ఇక తినండి, కానీ రక్తాన్ని మట్టికి తినకూడదు.
చాలా మంది రక్తాన్ని వండుకొని వేపుకొని తినేవారు ఉంటారు. కానీ అలా రక్తం తినటం అనేది దేవునికి నచ్చని పని, ఇష్టము లేని పని అని గమనించుకోవాలి మనం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పాపము దేవుడి నుండి మనల్ని దూరం చేసింది. పాప పాశములు లేక పాపపు తాళ్లతోనే మనలను బంధించి వేసింది. పాపముతో బంధించబడిన మనలను విడిపించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా అంటున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడైనటువంటి అపోస్తులుడైన పేతురు గారు. కాబట్టి ఎందుకు మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టవలసి వచ్చిందంటే దేవునికి నిన్ను దగ్గర చేయటానికి, దేవునికి నీకు సమాధానం కలుగజేయటానికి, పాపపు బంధకాల నుంచి విడిపించి నిన్ను విమోచించి ఆ పాపపు సంబంధమైన శాపం నుంచి దూరం చేసి దేవునికి దగ్గర చేయటానికే క్రిస్మస్గా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మనకు సమాధానం లేకుండా బ్రతుకుతున్నాం. దేవునికి మనకు సమాధానం లేకుండా బ్రతకటానికి కారణం ఏంటంటే మనలో ఉన్న పాపమే కారణం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు క్రిస్మస్గా ఈ లోకానికి రాకపోతే దేవునికి మనం దూరంగానే బతికేవాళ్ళం. పరలోకానికి అగ్నిగుండానికి ఎడబాటు ఉంటుంది, దూరం ఉంటుంది. ఆ పాపం మనలను చనిపోగానే ఆ పరలోకానికి దూరంగా ఉన్న అగ్నిగుండములో పడవేస్తుంది మనల్ని ప్రియులారా. అందుకని నేనే నా బిడ్డలను పుట్టించాను, నేనే వారిని సృజించాను, కలుగజేశాను. నా బిడ్డలను సాతాను పాపానికి గురి చేసి నా దగ్గరికి రానివ్వకుండా, పరలోకానికి చేరనివ్వకుండా అగ్నిగుండానికి వాడు నా బిడ్డలను ఆహుతి చేయబోతున్నాడని దేవుడే దిగివచ్చి మన కొరకు రక్తం చిందించి పాప శాపముల నుంచి విమోచించి విడిపించి తన దగ్గరకు చేర్చుకోవటానికి, తన రాజ్యానికి చేర్చుకోవటానికే యేసయ్య క్రిస్మస్గా ఈ లోకానికి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈ మాట చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మనం. ఏమిటి ఆ మాట అంటే, యేసయ్య మనలను పాపము నుండి విడిపించినాక ఇక మనం ఏం చేయాలి? ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని రక్షణ పడతావో, రక్షించబడిన తర్వాత ఇక నువ్వేం చెయ్యాలి? యేసు ప్రభు పాపము నుండి నిన్ను విడిపించాడు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని నీటిలో బాప్తీసం తీసుకుంటావో ఇక పాప శాప దోషముల నుంచి అప్పుడే నిన్ను విడిపించాడు. ఇక విడిపించబడిన తరువాత, విడిపించటానికే ఈ లోకానికి వచ్చాడని తెలుసుకున్నాం. ఇక విడిపించిన తర్వాత మనం ఏం చెయ్యాలి? ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రికలోకి రండి. 6వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది ప్రియులారా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని రాయబడి ఉంది. విలువ పెట్టి కొనబడిన వారు, పేతురు పత్రికలో అమూల్యమైన రక్తం అన్నాడు. అమూల్యమైనదంటే ఆ విలువైన వాటన్నిటికంటే కూడా ఇంకా విలువైనది యేసయ్య రక్తం. అలాంటి విలువైన రక్తం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక అంటే ఆ విలువైన పరిశుద్ధ రక్తము చేత కొనబడి పాపము నుండి, పాప పాశముల నుండి విడిపించబడ్డారు గనుక ఇక విడిపించబడిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ చెబుతున్నాడు, మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
యేసయ్య రాకపోతే మన పాపం మన దగ్గరే ఉండేది, ప్రాణం పోగానే అగ్నిగుండానికి వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఇప్పుడు యేసయ్య వచ్చి విలువైన అమూల్యమైన రక్తము చేత మనలను విమోచించాడు. విమోచించబడిన తరువాత, రక్షణ పొందిన తరువాత, మన పాపముల నుండి విడుదల పొందిన తరువాత మనం చేయాల్సిన పని ఏంటంటే మీ దేహముతో దేవుని మహిమపరచటం. ఇక ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకని ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాలంటే ఆ దేవుడే మన పాపముల నుండి విడిపించాడు కాబట్టి, విమోచించాడు కాబట్టి, మనలను పాపము నుంచి విడిపించినటువంటి, నరకము నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి, ఏ దేహమైతే పాపంతో నింపబడి పాపంతో బంధించబడిందో అదే దేహాన్ని దేవుడు విడిపించినందువలన ఇక ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచటమే మన జీవితాంతం. ఈ దేహము మనది కాదు. పైన వచనం మనం చదివితే 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఇక ఈ దేహం మీది కాదు. విలువ పెట్టి రక్తం ఇచ్చి కొన్నాడు యేసయ్య. సాతాను చేతిలో నుంచి విడిపించాడు, కొన్నాడు. అసలు మనం దేవుడు పుట్టిస్తేనే పుట్టాం, కానీ సాతాను పాపానికి గురి చేసి మనలను దేవునికి దూరం చేశాడు. ఇప్పుడు మనల్ని మరలా కొనటానికి ఆయన రక్తం చిందించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన మనలను కొన్నాడు. ఇక మనకంటూ ఈ దేహము కానీ ఆత్మ కానీ ఏది మనకంటూ ఏమీ లేదు. సాతాను దగ్గర నుంచి యేసయ్య తన రక్తం పెట్టి కొన్నాడు. ఆయన బిడ్డల్ని ఆయనే కొన్నాడు. కొన్న తర్వాత ఇక నీదంటూ ఏదీ లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ దేహము దేవునిది. అక్కడ ఏమన్నాడంటే 19వ వచనంలో, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని అన్నాడు. ఇక దేవుని గుడి ఇది, దేవుని చర్చి, పరిశుద్ధాత్మ దేవుడు నివసించటానికి ఆలయం ఈ దేహం. కనుక ఈ దేహముతో ఇక పాపం చేయకూడదు. నోటితో కానీ, చూపుతో కానీ, ఆలోచనతో కానీ, శరీరంతో కానీ ఇక మనం ఈ దేహముతో పాపం చేయకూడదు. ఎందుకు అనంటే ఈ దేహం దేవుడు కొన్నాడు, యేసయ్య కొన్నాడు తన రక్తం ఇచ్చి. ఇక ఈ దేహంతో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచే పనులే చేయాలి, కానీ దేవుని నామానికి అవమానం వచ్చే పనులు చేయకూడదు. నువ్వు మాట్లాడినా దేవుని నామానికి మహిమ రావాలి, కళ్ళతో చూసినా దేవుని నామానికి మహిమ రావాలి, నడిచినా, ప్రవర్తించినా, ఆలోచించినా, ఏది ఈ దేహముతో నువ్వు ఏది చేసినా దేవునికి మహిమ వచ్చే పనే చెయ్యాలి తప్ప దేవునికి అవమానం వచ్చే పని చేయకూడదు. అందుకు మనం అలా ఉండాలంటే ఏం చేయాలంటే 18వ వచనం పైన చదివితే 6:18లో, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వము చేయువాడు, పాపము చేయువాడు తన శరీరానికి హాని కలిగించుకోవటానికే చేస్తున్నాడంట. అతడు అనుకుంటాడు, ఆమె అనుకుంటుంది నేను సుఖపడుతున్నాను అని, నేను ఆనందిస్తున్నానని, నేను సంతోషంగా ఉంటున్నాను అని, నా కోరిక తీరుతుంది అని. కానీ వారికి తెలియదు తన దేహాన్నే నాశనం చేసుకుంటున్నారు, హానిపరుచుకుంటున్నారు ఆ పాపము, ఆ జారత్వము ద్వారాని వారికి తెలియదు. తెలియకుండా సాతాను అట్లా ఆలోచించకుండా, ఆ జ్ఞానం లేకుండా సాతాను మనలను పాపానికి బలి చేస్తాడు. కనుక ఇప్పుడు మీరు జారత్వానికి దూరంగా పారిపోతేనే తప్ప దేహంతో దేవుని మహిమపరచలేరు. పారిపోకపోతే దేవుణ్ణి మహిమపరచలేరు. పారిపోతేనే దేవుణ్ణి మహిమపరచగలం. యోసేపు పోతీఫరు భార్య చేతిలో నుంచి తన అంగీని, చొక్కాని విడిచిపెట్టి యోసేపు పారిపోయాడు. పారిపోబట్టే పరిశుద్ధుడయ్యాడు, పారిపోబట్టే ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. లేదా తన దేహముతో పాపము చేసి ఉన్నట్లయితే నాశనం అయిపోయేవాడు,
గ్రంథములో అతని గురించి ఐగుప్తు దేశమంతటికి సకల దేశాలకు ఆహారం పెట్టాడు అన్న మాట రాయబడేది కాదు ప్రియులారా. కాబట్టి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణం పెట్టడం అంటే రక్తం కార్చటానికి వచ్చాడు. ఆ రక్తము విలువైన రక్తం, పరిశుద్ధ రక్తం, నీతిమంతుని రక్తం. అందుకనే ఇస్కరియోతు యూదా ఈ నీతిమంతుని రక్తం జోలికి నేను పోయాను, కాబట్టి ఇదిగో మీ డబ్బులు మీరు తీసుకొని 30 వెండి నాణ్యాలను మీరు తీసుకోండి అంటే, మాకు అవసరం లేదు, మేము ఇచ్చింది ఏదో ఇచ్చేసాను, నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకుంటే ఆ డబ్బులు దేవాలయంలో ఇసిరేసి ఉరిపెట్టుకొని చచ్చిపోతాడు. అది నీతిమంతుని రక్తం, అది పాపాన్ని పరిహరించే రక్తం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు దేవుడే మనల్ని పుట్టించాడు, అయితే మనలో ఉన్న పాపం మనల్ని పుట్టించిన దేవునికి దూరం చేసింది. దూరం అయిపోయిన తన బిడ్డలను మరలా దగ్గరకు చేర్చుకోవటానికి దేవుడే దిగొచ్చి రక్తం చిందించాడు. ఇప్పుడు మనలను విమోచించిన తరువాత, పాపము నుండి శాపము నుంచి విమోచించిన తరువాత ఇక మనం చేయాల్సింది ఏంటంటే, మన దేహంతో దేవుణ్ణి మహిమపరచడం. మీరు మహిమపరుస్తున్నారా? ఎవరికి వారే పరిశీలన చేసుకోండి. నేను మహిమపరుస్తున్నాను మాటల ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా, ఆలోచనల ద్వారా, హృదయ రహస్యాల ద్వారా నేను దేవుణ్ణి నా దేహంతో మహిమపరుస్తున్నానా? ఒకవేళ మహిమపరచలేకపోతున్నానా, అయితే జారత్వం నుంచి మనం దూరంగా పారిపోతేనే మన దేహంతో దేవుణ్ణి మహిమపరచగలం. చెడు నుంచి దూరంగా పారిపోతేనే మనం దేవుణ్ణి మహిమపరచగలం మన దేహంతో. కొన్ని విషయాల్లో పారిపోకూడదు, కొన్ని విషయాల్లో పారిపోవాలి. కొన్ని విషయాల్లో ఒక్కొక్క స్థలంలో నిలబడకూడదు, కొన్ని విషయాల్లో ఒక్కొక్క స్థలంలో స్థిరంగా నిలబడాలి. ఏ విషయంలో పారిపోవాలో ఆ విషయంలో పారిపోవాలి, ఏ విషయంలో ధైర్యంగా నిలబడాలో ఆ విషయంలో ధైర్యంగా నిలబడి. నెహెమ్యా యెరూషలేము ప్రహరీ గోడ ప్రాకారం కట్టడానికి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, చంపేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, సైనికులు వస్తున్నారు, యుద్ధం చేయటానికి వస్తున్నారని బెదిరించినా కూడా నెహెమ్యా పారిపోలా. ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు, ఒక చేత్తో టాపీ పట్టుకొని గోడ కడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ విషయంలో ధైర్యంగా నిలబడాలో ఆ విషయంలో ధైర్యంగా నిలబడాలి, ఏ విషయంలో పారిపోవాలో ఆ విషయంలో పారిపోవాలి. అందుకనే 18వ వచనంలో జారత్వమునకు దూరముగా పారిపోవడి. కాబట్టి రాత్రికాల సమయంలో యేసయ్య రాకపోతే మనం జారత్వంలో ఉండేవారం, పాప పాశములతో బంధించబడి ఉండేవాళ్ళం. మన ప్రాణం పోగానే అగ్నిగుండంలో కళ్ళు తెరిచేవాళ్ళం. యుగ యుగాలు తరతరాలు అగ్నిలో యాతన పడవలసిన పరిస్థితి ఎదురయ్యేది ప్రియులా. కాబట్టి యేసయ్య రాబట్టే మనకు విమోచన కలిగింది, యేసయ్య రాబట్టే మనం దేవునికి దగ్గరయ్యాం, యేసయ్య రాబట్టే దేవునికి మనకి సమాధానం కలిగింది. రోమాపత్రికలోకి రండి ఒకసారి, 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. చూసారా, కుమారుని మరణము ద్వారా సమాధానం దొరికింది దేవునికి మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఆయన మరణించాలంటే ఆయన మరణించడానికి అవకాశమే లేదు, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన ఆత్మస్వరూపి. మరణించాలంటే మనలాంటి శరీరాన్ని ధరించుకొని రావాలి. శరీరంతో ఉన్నవాళ్లే, అవి జీవులైనా కానీ, జంతువులైనా కానీ, మనుషులైనా కానీ, శరీరం ఉంటేనే చనిపోతాయి, ఆత్మ చనిపోదు. కాబట్టి మనలాంటి శరీరాన్ని ధరించుకొని మన కోసం ప్రాణం పెట్టడం ద్వారా, ప్రాణం పెట్టడం అంటే రక్తం చిందించటం ద్వారా మనకి దేవునికి ఇక్కడ సమాధానం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని అంటాడు, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు. చూసారా, 11వ వచనం కూడా చదివితే, అంతేకాదు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందాం. ఒకప్పుడు సమాధాన స్థితి లేదు దేవునికి దూరం చేసేసింది మనలో ఉన్న పాపం. ఇప్పుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టడం ద్వారా సమాధాన స్థితి ఇప్పుడు పొంది ఉన్నాం. అది కూడా జారత్వానికి దూరంగా ఉంటేనే, అది కూడా నీ దేహంతో బ్రతికినంత కాలం దేవుని మహిమపరిస్తేనే దేవునికి నీకు సమాధానం ఉంటుంది. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు నిన్ను విమోచించాడు, విడిపించినా కూడా మరలా వెనక తిరిగావంటే ఇక ఆయన కూడా ఏం చేయడు. దీపం చుట్టూ పురుగు తిరుగుతూ ఉంటుంది. రెక్కల గాలి చచ్చిపోయిద్దేమోనని దాని మీద మనం జాలిపడి పక్కకు తీసిన తర్వాత మళ్ళీ ఏం చేసేది? అది మళ్ళీ ఆ దీపం చుట్టే తిరగటానికి ప్రయత్నం చేస్తుంది. అంటే దీపం చుట్టూ తిరిగే పురుగులాగా పందిని ఎంత గడిగినా మరలా బురదగుంట కానీ బురదగుంటలో దొర్లాడేలాగా, కుక్క ఆవితి కాకుండా తిని కక్కి మరలా కక్కిన దాన్నే తినేలాగా మన బ్రతుకులు గనక ఉంటే ఎప్పటికీ దేవునికి మనకు సమాధానం ఉండదు. మనం సమాధానం కలిగి ఉండాలంటే జారత్వం నుంచి, ప్రతి చెడు నుంచి దూరంగా పారిపోయిన రోజుని మనకి దేవునికి సమాధానం ఉంటుంది. మనం రక్షించబడతాం. ఎప్పుడు చనిపోయినా మనము పరలోకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవునికి మనకి శత్రుత్వం ఉంటుందంట. పాపం అంటే 10వ వచనం చదివితే ఏలయనగా శత్రులమై ఉండగా అన్నాడు. అంటే పాపంతో ఉన్నవాళ్ళు పరిశుద్ధుడైన దేవునికి శత్రువులు అన్నమాట. కనుక ఆ శత్రుత్వాన్ని మనం తొలగించుకోవాలంటే బ్రతికినంత కాలం జారత్వానికి దూరంగా పారిపోవాలి. బ్రతికినంత కాలం మీ దేహము తనగా శరీరంతో దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. అప్పుడే మనకి దేవునికి సమాధానం ఉంటుంది, పరలోకం దొరుకుతుంది. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి మనందరికీ దేవునికి మనకు సమాధానం కలిగించును గాక. ఆమెన్. ఈరోజు సోదరి మల్లేశ్వరి గారు మరి పలహారం తీసుకొచ్చారు. వారు తెలియచేశారు. వారి తల్లి గారు నాగమ్మ గారు 9 సంవత్సరాలంట నేటికి ప్రభునందు నిద్రించి. కనుక చిన్న ప్రార్థన చేద్దాం. వారి తల్లి గారి యొక్క ఆత్మ శాంతి కొరకు, దేవుడు కనికరించి తన రాజ్యంలో చేర్చుకునే దాని కొరకు, అలాగనే పలహారం కోసం మరి ఎలీషా గారు చేస్తారు. వారి మల్లేశ్వరి గారి తల్లి గారి కొరకు, వారి కుటుంబం కొరకు మనం అందరం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ